పదార్థం ఒకటే, కానీ వందల సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇలాంటివి రేర్గా ఉంటాయి, అద్భుతమైనవి. ఇలాంటి ఒక వంటింటి ఔషధం మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇదే వెల్లుల్లి. ఈ వెల్లుల్లికి అనేక ఔషధ ఉపయోగాలు. అయితే వెల్లుల్లితో ఇబ్బంది ఏంటంటే ఉగ్రగంధ, అంటే చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే ఈ స్ట్రాంగ్ స్మెల్ని నల్లిఫై చేస్తూ తగ్గిస్తూ దాంట్లో ఉండేటువంటి అన్ని ఔషధ గుణాలు మనకి అందాలంటే దానికి మన మహర్షులు కనిపెట్టినటువంటి టెక్నిక్ ఏంటంటే పాలతోటి కలిపి ఉడికించడం. దీన్ని లసున క్షీరపాకం అంటారు. దీనివల్ల ఒకటి కాదు రెండు కాదు అనేక అద్భుత ఉపయోగాలు. ఈ లసున క్షీరపాకాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం. మెయిన్గా దాంతో తయారు చేసుకోగలిగేటువంటి ఇంటి ఔషధం. ఇది మహౌషధి అంటారు, అంటే ఔషధాల్లోకి ఔషధం అనే అర్థం. ఇలాంటి ఈ ఔషధమే వెల్లుల్లి పాలు. దీంతో కడుపు ఉబ్బరింపు తగ్గించుకోవచ్చు. శరీరంలో తయారయ్యేటువంటి గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, మామూలు గడ్డలు, వీటిని తగ్గించుకోవచ్చు. జ్వరానికి దీంతో స్వస్తి పలకొచ్చు. ఆఖరికి సయాటికా లాంటి నొప్పులను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. ఇంతకీ లసున క్షీరపాకం అంటే ఈ వెల్లుల్లి పాలను ఎలా తయారు చేసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, వెల్లుల్లిని ఆయుర్వేదంలో చాలా విస్తృతంగా వాడతాం. చాలా శక్తివంతమైనటువంటి ఒక మూలిక ఇది. అనేక సమస్యలకు చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. ద మోస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ప్రభావవంతమైనటువంటి ఈ ఫామ్లో ఇది పనిచేస్తుంది. అయితే వెల్లుల్లిని యాస్టీజ్గా కంటే కూడా ఈ వెల్లుల్లి పాల రూపంలో మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు దీని తాలూకు అవాంఛనీయ లక్షణాలు మీకు ఉండవు. అదే సమయంలో దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ వెల్లుల్లి పాలు అంటే ఈ లసున క్షీరపాకం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం 5 నిమిషాలలో దీన్ని మీరు రెడీ చేసుకోవచ్చు. అంటే రెడీ టు యూజ్ లాగా దీన్ని వాడుకోవచ్చు. మరి దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఇవి కూడా చాలా ఈజీ, అంటే మీరు వంటింటి ఔషధం లాగా తయారు చేసుకోవచ్చు కదా. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 గ్రాములు సిద్ధం చేసుకోండి. అంటే వెల్లుల్లి పాయ అంటారు మామూలుగా దీన్ని చిన్నుల్లిపాయ అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు. ఈ గార్లిక్లో ఒక పాట్స్ ఉంటాయి, ఈ గర్భాలు అంటారు వీటిని. ఈ గర్భాలన్నింటినీ తీసి ఆ పైన ఉండేటువంటి పొర లాంటి దాన్ని, ఉల్లి పొర లాంటి దాన్ని తొలగించేస్తే లోపల మీకు గర్భాలు సిద్ధమవుతాయి. ఇలాంటి ఈ వెల్లుల్లి రెబ్బలు లేదా గర్భాలు 5 గ్రాములు. మీకు 5 గ్రాములు ఒకవేళ వేయింగ్ మిషన్ లాంటివి లేకపోతే దాదాపుగా ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇలాగే 5 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు సిద్ధం చేసుకోండి. అలాగే పాలు ఒక 40 మిల్లీలీటర్లు, దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. 40 మిల్లీలీటర్లు అంటే దాదాపుగా 3 పెద్ద టేబుల్ స్పూన్స్ అని అర్థం. అంత పాలు సిద్ధం చేసుకోవాలి. నీరు 160 ml. ఇలాగా మీరు ఈ పదార్థాలు సిద్ధం చేసుకోండి. అయితే తయారీ విధానం ఏమిటి? ఇది కూడా అంతే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చెప్పుకున్నట్టుగా వెల్లుల్లి పైన ఉండేటువంటి పొట్టు తీయండి. పొట్టు తీసి ఆ రెబ్బల్ని దంచి పేస్ట్ని సిద్ధం చేసుకోండి. ఒక చిన్న పాత్రలో పాలు అలాగే నీళ్లు తీసుకోండి. పాలు నీళ్లు తీసుకున్నారు కదా, ఈ కాంబినేషన్కి ఇప్పుడు మీరు వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకున్నారు. ఆ వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట మీద కలుపుతూ స్పూన్ తోటి ఆ పాత్రలో 40 మిల్లీలీటర్ల ద్రవం మాత్రమే మిగిలే వరకు మరిగించండి. వడపోసుకోండి. అంతే, మీకు ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని ఈ ఔషధం మోతాదు పెద్దవాళ్ళకైతే రోజుకి 2 సార్లు, అంటే ప్రతిసారి కూడా 10 ml మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. భోజనానికి ముందు తీసుకోవచ్చు, లేకపోతే భోజనం తర్వాత కూడా దీన్ని మీరు తీసుకోవచ్చు. దీన్ని తయారు చేసిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఔషధాన్ని 10-12 గంటల లోపే వాడేయాలి. అంటే ఆ 12 గంటలు దాటి దీన్ని వాడకూడదు, అప్పుడు ఫ్రెష్నెస్ దీంట్లో తగ్గిపోతుంది. అయితే దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వెల్లుల్లి పాలు, దీన్ని అనేక సమస్యలు తగ్గించుకోవడానికి మీరు వాడుకోవచ్చు. మెయిన్గా చాలామందికి కడుపు ఉబ్బరింపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ బ్లోటింగ్ని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లి లోపలికి వెళ్తూనే ఆ లోపల ఉండేటటువంటి హాని చేసేటువంటి సూక్ష్మజీవుని నాశనం చేస్తుంది. కడుపులో గ్యాస్ నిండినట్టు అనిపిస్తున్నప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి, పాలతోటి కొంతమందికి బ్లోటింగ్ ఉంటూ ఉంటుంది, అంటే మిల్క్ ఇంటాలరెన్స్ వల్ల. వెల్లుల్లి దాన్ని సరిచేస్తుంది. అందుకనే ఈ రెండింటిని కలిపి వాడాం. కాబట్టి కొంతమందికి ఏమో వెల్లుల్లితోటి ఇబ్బంది, ఆ వాసన అది గిట్టదు. అలాంటప్పుడు పాలు ఆ వెల్లుల్లిలో ఉండేటువంటి ఉగ్రత్వాన్ని తగ్గిస్తుంది. ఇలా ఈ రెండింటిని కలిపి వాడాం కాబట్టి కడుపులో గ్యాస్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే మలబద్ధకం సమస్య ఒకవేళ మీకు ఉంటే దాన్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పాలల్లో సహజంగా ఉండేటువంటి కాల్షియం, వెల్లుల్లో ఉండేటటువంటి ఆ ఘాటు తత్వాలు ఇవన్నీ కూడా పేగుల్ని వేగంగా కదిలేలాగా చేస్తాయి. అలాగే క్రానిక్గా ఒకవేళ నాన్ స్పెసిఫిక్గా పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, మీకు దీర్ఘకాలపు నొప్పి జ్వరం ఉంటే అలాంటి వాటిని కూడా ఇది తగ్గిస్తుంది, మెయిన్గా జ్వరాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఏదన్నా గడ్డలు తయారవుతూ ఉన్నా, ఆఖరికి క్యాన్సర్స్ తాలూకు గడ్డలైనా సరే, అలాగే నాన్ హీలింగ్ అల్సర్స్, మానని మొండి గాయాలు, ఇలాంటి వాటిలో కూడా ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం ద్వారా ఇలాంటి వాటిని మానేలా చేస్తుంది. అన్నిటికీ మించి నొప్పున్నా లేదా వాపున్నా అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా అప్పుడు ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి వంటింటి ఔషధం కింద పనిచేస్తుంది. ప్రధానంగా సయాటికా, కొంతమందికి నొప్పి నుంచి నడువు నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి కాళ్ళు లోపలికి దిగుతూ ఉంటుంది, దాంట్లో ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అలాగే స్లిప్ డిస్క్ సమస్య ఏమైనా ఉంటే అలాంటప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి నడువు నొప్పికి ఇది ఒక రామబాణం లాంటిది, ఒక తిరుగులేని గృహ చికిత్స అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కొవ్వు అలాగే నీటిలో కరిగేటువంటి క్రియాశీల పదార్థాలు ఇవన్నీ కూడా ఈ పాలల్లోకి చేరతాయి, అది పాలు కలపడంలో ఉద్దేశం. పాలుకి మీరు గమనిస్తే దానికి శీతల చర్య ఉంటుంది, అంటే చల్లటి స్వభావం ఉంటుంది. కాబట్టి వెల్లుల్లేమో వేడి, ఉగ్రగంధం అనుకున్నాం కదా, ఆ వేడిని ఈ పాలు నల్లిఫై చేస్తాయి, ఘాటును తగ్గిస్తాయి. ఇక పచ్చి వెల్లుల్లి, దీనికి ఆ వేడి చేసేటువంటి ఘాటును తట్టుకోలేని తత్వం చాలామందికి ఉంటూ ఉంటుంది. వెల్లుల్లిని తినమన్నప్పుడు అదే చెప్తూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు ఈ వెల్లుల్లి లసున క్షీరపాకం అంటే వెల్లుల్లి పాలు అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరే, దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. ప్రధానంగా ఈ వెల్లుల్లితో ఇబ్బంది ఏంటంటే ఈ వెల్లుల్లి తాలూకు తత్వాలు ఆవిరవుతూ నోటి దుర్వాసన కలిగజేస్తాయి. కాబట్టి మనం వెల్లుల్లిని యాజిటేజ్గా తినమన్నప్పుడు చాలామంది దాన్ని వాడలేరు, ఎందుకంటే నోరు వాసన వస్తూ ఉంటుంది కాబట్టి, నోట్లో ఆ వెల్లుల్లి తాలూకు దుర్వాసన అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి. కానీ పాలు కలిపాం కదా, ఆ దుర్వాసన అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఈ మధ్య జరిగినటువంటి అనేక అధ్యయనాల్లో తేలింది. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ విభాగంలో కొంతమంది పరిశోధకులు జరిపారు పరిశోధన, దాన్ని పబ్లిష్ కూడా చేశారు. 2011లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. దాంట్లో ఏంటంటే వెల్లుల్లితో పాటు పాలుని కలిపి తీసుకోవటం వల్ల ఆ వెల్లుల్లితో వచ్చేటటువంటి ఆ ఇబ్బందులు ఉండవని, అంటే నోటి దుర్వాసన ఇలాంటి సమస్యలు ఉండవని. ఇది చరక సంహిత చికిత్సా స్థానంలో కూడా ఇదే విషయాన్ని సూచించారు. దీన్ని శాస్త్రీయంగా చెప్పాలంటే లసున క్షీరపాకం అంటారు. అంటే ఆయుర్వేద పరిభాషలో దీన్ని లసున అంటే గార్లిక్, క్షీరపాకం అంటే పాలు కలిపి తయారు చేసేటటువంటి ఒక ఆహారం అని అర్థం. ఇది ఎగ్జాక్ట్గా శాస్త్రాలలో ఎలా చెప్పారంటే 192 గ్రాములు పొట్టు తీసి ఎండబెట్టినటువంటి లసున అంటే వెల్లుల్లిని 8 రెట్లు పాలు అలాగే నీళ్లు కలిపి మరిగించి ఆ పాలు మాత్రం మిగిలేలాగా తగ్గించాలి. దీన్ని లసున క్షీరపాకం అంటాం. దీన్ని వాడటం వల్ల అసలు శాస్త్రాలలో ఇంకా చాలా ఉపయోగాలు చెప్పారు. ఉదాహరణకు వాత గుల్మ అనేదాన్ని తగ్గిస్తుంది. గుల్మం అంటే ఏంటంటే గ్రోత్. అలాగే ఉదావర్తం అనేదాన్ని తగ్గిస్తుంది. అంటే గాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిందకి కదలాల్సింది పోయి పైకి కదులుతూ ఉంటుంది, దీంతో ఎదలో గాలినట్టు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటి దాన్ని తగ్గిస్తుంది. అలాగే గృద్రసీ వాతం అంటే సయాటికా నొప్పిని తగ్గిస్తుంది. అలాగే విషమ జ్వరం అంటే మళ్ళీ జ్వరం రిపీట్ అవుతూ ఉంటుంది, పునరావృత జ్వరం, అలాంటి దాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్గా మోడర్న్ డే సమస్యలకి ఇది ఒక పరిష్కారం. అదేంటంటే గుండె జబ్బులు, హృద్రోగం. ఎందుకు అంటే ఈ గార్లిక్ ఉన్న తత్వం ఏంటంటే బ్లడ్ క్లాట్స్ అవనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఈ గార్లిక్ అలాగే పాలల్లో దాని ప్రిన్సిపల్స్ దిగుతాయి. ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకోవటం వల్ల గుండె జబ్బులలో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే విద్రది అంటే గడ్డలలో యూస్ఫుల్గా ఉంటుంది. సోదా అంటే ఇన్ఫ్లమేషన్, వాపుల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని సాక్షాత్తు ఈ ఆయుర్వేద సంహితలలో చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ మోడర్న్ డే ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు ఈ గార్లిక్ మిల్క్ని. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు మరింత నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.